బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు రైతుల పేరుతో ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు నాంది పలికామని వివరించారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి పంట కాలంలోనే 36,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి వారిని రుణ విముక్తులను చేశామన్నారు. ప్రతి రైతు పండించిన పంటకు మద్దతు ధర అందిస్తూ వారి శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుచేటన్నారు. నాట్లు వేయడానికి ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఖమ్మంలో అన్నారు. జరిగేదాన్ని కళ్ళతో చూసేదాన్ని చెవులతో వినేదాన్ని కూడా మీరు ఒప్పుకోలేకపోతే మీ బతుకు బజారే అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం రాజకీయపరమైన విమర్శలు ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సంవత్సరంలో మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతు బీమాతోటి 35,000 కోట్లు డైరెక్ట్ గా రైతు జేబులో పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి ఇంకా కష్టాలుంది, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రైతు భరోసా మీ నాటు కంటే ముందే నారుమళ్ళు పోసేటప్పుడే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. చౌకబారు విమర్శలతోటి రాజకీయం నడపాలనుకుంటే ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. మీరు చేసిన నిర్వాహకం వల్లే ఈ పథకాలన్నీ కుంటుపడ్డాయి.